నిరుపయోగంగా ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్స్ దేవాదుల బిల్డింగ్ కస్తూర్బా హాస్టళ్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధర్మసాగర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల మోడళ్లను పరిశీలించి ముప్పారం గ్రామంలో ఉన్న కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం, ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ మెటీరియల్ ను అందిస్తామని అన్నారు. ఇసుక అంటున్నారు, ఇసుక అన్నారు, 8 ఫీట్లు సరిపోతా అంటారు. 8 ఫీట్లు ఎంఆర్ఓ గారు స్టేట్ కి ఆర్పిసి పంపించాము. ఇప్పుడు మీకు ట్రైనింగ్ అయిందా? మాకు ఇచ్చారు, ఇంకా మళ్ళీ ఇస్తాను. అభ్యాస దీపికలు ఉన్నాయా మీకు? రోజు 4:30 ఈరోజు ముప్పారం గ్రామంలో ధర్మసాగర్ మండలికి చెందిన కేజీబీవి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద దాదాపు 7.5 lakhs వర్క్స్ ఏవైతే టేకప్ చేసామో అవి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. అవి చెక్ చేయడం జరిగింది. అలానే రీసెంట్గా ఇక్కడ ఎంపీ ల్యాక్స్ ఫండ్స్ నుంచి కొత్తగా శాంక్షన్ అయిన వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అవ్వచ్చు, హైమాస్ లైట్ వర్క్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాని గురించి ఫీజిబిలిటీ ఇవన్నీ చూడడం జరిగింది. అలానే రీసెంట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా 25 lakhsతో అప్రోచ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి ఇంజనీర్స్తో ఫీజిబిలిటీ చెక్ చేసుకొని, అలానే స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకి ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూసాము. అవన్నీ కూడా అదనంగా ఇంకా ప్రొక్యూర్ చేసుకోవడానికి రీసెంట్గా మనకి స్టేట్ నుంచి బడ్జెట్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా గైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించడానికి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అలానే మనకి మెన్యూ ప్రకారం ఫుడ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా చెక్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ మెన్యూ మంచి క్వాలిటీ ఫుడ్ ఇక్కడ అందజేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా మనకి హాస్టల్కి మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి వాళ్ళకి ఇంతకుముందు మనం ఇచ్చిన హెల్త్ కార్డ్స్లో కరెక్ట్గా వెరిఫికేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది ఉంటే శాంపిల్స్ కూడా మనం టీహబ్కి పంపించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మనం రెగ్యులర్గా అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన కొన్ని అడిషనల్ వర్క్స్ మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ప్లే గ్రౌండ్ అవ్వచ్చు, కొన్ని మైనర్ రిపేర్స్ ఏవైతే రిక్వెస్ట్ చేశారో అవన్నీ కూడా త్వరలో ఎస్టిమేట్స్ చేసుకుని ఫర్దర్ ప్రాసెస్ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మండల్ హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు పాత ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఇరిగేషన్ క్వార్టర్స్ 3 empty బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ప్రెజెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో హంటర్ రోడ్లో సిటీలో నడుస్తుంది కాబట్టి ఈ 3 బిల్డింగ్స్లో కలిపి 545 స్టూడెంట్స్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మనము సోషల్ వెల్ఫేర్ పీసీఓ గారు అలాంగ్ విత్ ఎంపీడీఓ అండ్ ఎస్ఆర్ గారు ఒకసారి స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ కెపాసిటీ సఫిషియెంట్ ఉంటే దాని తర్వాత కన్సర్న్డ్ హెచ్ఓడీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేసే ప్లాన్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం.